ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ప్రజెంట్ గ్రహస్థితి చూస్తే వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మంచి విషయమే అడిగారు. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో అన్ని వ్యతిరేకతలు అధికంగా కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి మనస్థిమితం లేకపోవడం, ఎక్కువగా ఆలోచనలు, ఎక్కువగా టెన్షన్, లేదా అవమానాలు అంటే వీళ్ళకు అధికంగా దృష్టి దోషం ప్రత్యేకంగాను పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఏ విధంగానైనా సరే స్త్రీల వల్ల దాడి జరగడం, ఓకే, వీళ్ళు చేయని తప్పుకి స్త్రీల వల్ల విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఎదుటి వాళ్ళు వీళ్ళపైన ఆగ్రహించడం, కోపం ఎక్కువగా కలగడం, ఉద్రేకపూర్వకమైనటువంటి మాటలు, సంభాషణలు, వాగ్వాదాలు దిగడం, అధికమైనటువంటి కష్ట నష్టాలు అనేది అధికంగా కనపడుతున్నాయి. అంటే అందరితో శత్రుత్వాలు, కుటుంబ సభ్యులతో అంటే భార్యాభర్తలతో కానీ, వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో భార్యాభర్తల మధ్య అధికమైనటువంటి మాటల దాడి, లేదంటే ఇంకా గొడవలకు దిగడం ఒకటి. గురుగారు, బయట పరిస్థితులు మనం చూస్తున్నాం. పరస్త్రీ వ్యామోహం కానీ పరపురుషుడు వ్యామోహం కానీ ఎక్కువైపోయి చాలా వరకు కవరాలు చిన్న అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి వాళ్ళకి? అదే కదా ఇందాక చెప్పింది, స్త్రీల వల్ల దాడి అని చెప్పాను కదా. ఓకే, అదే చెప్పబోతున్నాను అంతా కూడా. అయితే ముందుగా ఇంట్లో భార్యతోనూ ఈ సమస్యలే, ఎందుకంటే ఆ సమస్యలు ఉండడం వల్ల ఇక్కడ సమస్యలు అనమాట. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, దాడులు, అంటే ఒకరొకరు కొట్టుకోవడాలు, దాడులు, లేదంటే అత్తమామలు బామర్దుల వల్ల వాళ్ళతో గొడవలు, భార్య మూలకంగానూ సమస్యలు, లేదంటే ఇతర స్త్రీలతోనూ గొడవలు, కొట్లాట్లు, చెప్పాలంటే పెద్దగా మేజర్గా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దాడులు కూడా జరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఉద్యోగం చేసేటువంటి చోట కానీ, పనులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకు పై వాళ్ళతో విరోధాలు, శత్రుత్వాలు, అధికారుల వల్ల వీళ్ళకు పని ఒత్తిడి కావచ్చు. ఎంత చేసినా కూడా వీళ్ళపైన అనుమానాలు, ఎవరికి? అధికారులకి అనుమానాలు, లేదంటే వీళ్ళ ఒక చాకచక్యాన్ని, వీళ్ళ ఒక కఠినమైనటువంటి స్వభావాన్ని కానీ, ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వాల వల్ల కానీ అవతల వాళ్ళకి కోపం రావడం, ఇటువంటివి అధికంగా ఉన్నాయన్నమాట. అంటే ఒక మాట చెప్పాలంటే స్నేహితుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాల్ని అస్సలు నమ్మకూడదు, వాళ్ళ వల్ల మోసపోయే అవకాశము ఉంది. కుటుంబ సభ్యులతోనూ మనస్పర్ధలు, గొడవలు, కొట్లాట్లు ఉన్నాయి. వీటితో పాటు దానికి మించి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చెప్పాలంటే కడుపుకు సంబంధించినటువంటి విషయాలలోనూ, కడుపు అంటే గ్యాస్ట్రబుల్కి సంబంధించి ఒకటి, పేగులకు సంబంధించి పేగులు దిగజారడం అనేది అంటారనమాట. హెర్నియా, ఏమిటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో హెర్నియా అనే సంబంధించి వ్యాధులు కానీ, అంగమూలకంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం కానీ, వీటితో పాటు ఇంకా కడుపుకు సంబంధించి అపెండిక్షన్స్ అనే ఆపరేషన్లు, ఆ సమస్యలు జరగడం కానీ, ఇటువంటి అధికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటితో పాటు అవే కాకుండా శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఆస్మా, ఊపిరితిత్తులు, లంగ్స్కు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశము ఉంది. ఇవే కాకుండా చర్మ వ్యాధులు, స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధులు, ఇటువంటి అధికమైనటువంటి మొత్తం మీద ఈ జూన్ నెలలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వీళ్ళను పీడించే అవకాశము ఉంది ఎక్కువగా. ఓకే, శుభకార్యాలు జరగడానికి సమయం పడుతుంది అంటారు? అవును, శుభకార్యాలు వీళ్ళు కూడా చేయకపోవడం మంచిది. శుభకార్యాలంటే పెళ్ళిళ్ళు,
గృహప్రవేశాలు Yes. ఇటువంటివన్నీ కూడా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే కలిసి రాదు. ఈ మాసంలో చేసింది జీవితాంతం నష్టాలు జరిగే అవకాశం ఉంది. లేదంటే ఒకవేళ వివాహమే చేసుకున్నట్టయితే మళ్ళీ విడిపోయే అవకాశం కూడా ఉంది. ద్వికలత్రం అంటారు. ఏమంటారు? కలత్రం, ద్వికలత్రం వాళ్ళ జాతకంలోనూ ఉంటుంది. మళ్ళీ చేసుకున్న మాసం బాగలేకపోవడం వల్ల అది తొందరగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎడబాట్లు, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, గొడవలు కొట్లాటు జరిగి ఇద్దరు ఎడబాట్లుగా ఉండడం, తూర్పు పడమర అన్నట్టుగా ఉండడం. ఇంకా కూడా చెప్పాలంటే గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు కాస్త జాగ్రత్తగా మసులుకోవాలి. జాగ్రత్తగా మసులుకోవాలంటే ఏంటి, వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, వాళ్ళ నడవడిక కాస్త క్రమశిక్షణగా ఉండాలి. పెద్ద చిన్న ఇది దైవికంగానూ ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలి. లేదంటే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. సంతాన మూలకంగా గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల అబార్షన్ జరిగేటువంటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలి. అయితే జాగ్రత్త ఏమిటి అంటే దేవుణ్ణి ఆరాధించడం. అది కూడా శివుణ్ణి కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ, లేదంటే గణపతిని కానీ, లేదా ఆంజనేయ స్వామిని కానీ, ఎవరెవరికి ఇష్టదేవతాభ్యో నమః, ఇష్టమైన దైవాన్ని వాళ్ళు ఆరాధించడం, పూజించడం వల్ల ఆ సమస్య నుంచి ఏదైనా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకనేసి సంతాన విషయంలో తగిన జాగ్రత్తగా నడుచుకోవడం. వాళ్ళు తినే పదార్థం కూడా ఏది తినాలో ఏది తినకూడదో చూసుకొని నడుచుకోవడం. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఎందుకు గురుగారు? నిరుద్యోగ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంత శ్రమ పడినా కూడా గొడ్డు చాకిరి అంటారు. ఎంత కష్టపడినా కూడా అవతల వాళ్ళకి కనికరం ఉండదు. అంటే వీళ్ళ చేసిన దానికి గుర్తింపు అనేది ఉండదన్నమాట. ఇంకా గుర్తింపు లేకపోగా మళ్ళీ పైన ఇంకా మాటలు, నిందలు, ఏం చేసావు అని నిందలు. అప్పుడు వీళ్ళకు చేసిందంతా కూడా మానసిక ఒత్తిడి ఎక్కువ. మానసిక ఒత్తిడి, దానివల్ల మానసిక రోగం అంటారు కూడా. శారీరకంగా మానసికంగా మనిషి సిక్ అయిపోవడం, ఫీవరు, అనేకమైనటువంటి సమస్యలు, నిద్రలేని రాత్రులు గడపడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా, లేదా అవమానాలు పాలు కావడం, చేయరాని పనికి శిక్షను అనుభవించడం, వీళ్ళు చేయరాని పనికి వీళ్ళే శిక్ష అనుభవించడం, లేదా చేసైనా అనుభవించే, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యత్యాసం వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి. ఈ రాశి వాళ్ళకి మొత్తం మీద నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించద్దు. కొత్త వ్యాపారాలు, ప్రయాణాలకు కూడా దూరంగా ఉంటే మంచి, దూరంగా ఉండాలి. ప్రయాణాలు 100% దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అది దేవుడిని తీర్థయాత్రలైనా సరే, ఏమిటి తీర్థయాత్రలైనా సరే, పుణ్యక్షేత్రానికి కదా నేను వెళ్తున్నానంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి దేవుడి దగ్గరికి వెళ్తే ప్రమాదం అంటే టైం అంతే, దేవుడి దగ్గరికి పోయినా అంతే. చాలామంది అంటుంటారు, ఇంట్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. దేవుడి దగ్గరికి పోవడం కానీ, లేదా దేవుడి దగ్గర వెళ్ళి దేవుడి కాడనే కానీ, లేదా తిరిగి వస్తూ కానీ, అదే జరిగేటప్పుడు మనం చూస్తుంటాం. బస్సు ప్రమాదం జరిగి దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలా ఎందుకు జరుగుద్ది అని అలా ప్రశ్నిస్తూ ఉంటారు. అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ కర్మానుసారం జరగాల్సింది అన్ని కలవడం ఏమిటంటే, మనం బయలుదేరిన టైం బాగలేకపోవడం, మన ఆ మాసం బాగలేకపోవడం, దూర ప్రయాణాలు కలిసి రాకపోవడం, మనకు తాడు పట్టుకుని అది పామై కాటేయడం అన్నట్టు అంటారనమాట. తాడే పామై కాటేయడం అన్నట్టుగా అనే విధమైనటువంటి, అంటే అంత మాయలాగా జరుగుతూ ఉంటాయి. మాయలాగా అంటే మనం ఏదైనా చెప్పినా ఎదుటి వాళ్ళకి నమ్మే పరిస్థితి ఉండదన్నమాట. నమ్మే పరిస్థితి ఉండదు. అంటే వీడేదో చెప్తున్నాడులే సోది, అంత లైట్ గా తీసుకుంటూ ఉంటాం అనే విధంగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఎన్ని చేసినా, ఎంత చెప్పినా, ఏది చేసినా కూడా వీళ్ళ మాట వినేవాళ్ళు ఉండరు. మంచి చెప్పినా వినేవాళ్ళు ఉండరు అనే పరిస్థితి ఉందన్నమాట ఈ రాశి వాళ్ళకి. ఒక మాటలో చెప్పాలంటే నూతన వ్యాపారాలు చేయకపోవడం మంచిది. కొత్త వ్యాపారాలు ఉన్న దాంట్లోనే అభివృద్ధి ఎలా చెందాలనేది చూసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ ఉన్న వ్యాపారాన్ని ఎలా జరిగేలాగా, అభివృద్ధి చెందేలాగా ఎలా చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాపారమే జరగడం లేదు అన్నట్టుగా ఉంటుంది. అందరికీ జరుగుతుంటుంది, వీళ్ళకి ఆటంకం జరిగినా కూడా అది ఎలా ఎంత వచ్చిందో
అంతకు డబ్బులు ఖర్చు అయిపోతుంది ఏదో ఒక రకంగా. అది ఒక రకం అని చెప్పలేం. తాను ఒకటి తలంచితే దైవం ఇంకొకటి తలంచాడు అన్నట్టుగా జరిగిపోతుంది. సపోజు తన ఉద్యోగం చేస్తున్నాడు లేదా వ్యాపారం చేస్తున్నాడు, 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, వస్తున్నాయి, తన వాహనమే ఉంది, అది రిపేర్ కావడమో లేదంటే యాక్సిడెంట్ గురి కావడమో లేదంటే అది బోరు రిపేర్ జరగడమో ఏదో ఒకటి అది పాడైపోవడమో, దాన్ని రిపేర్ చేయించుకోవడానికి దానికి ఒక 50,000, 30,000, ₹1,00,000 ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు అయిపోవడం. అక్కడ సంపాదించి ఇక్కడికి పోయా, అక్కడ సంపాదించింది ఇక్కడ పోయా. ఆ టైప్లో అనేక రకాలుగా దానికి రూట్లు ఎదుక్కొని పోతూ ఉంటుంది. ఏది ధనం ఖర్చు అయిపోతుంది, దాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోవడం. వచ్చే ఆదాయమే తక్కువ, లేదా ఒకవేళ వచ్చినా కూడా అంతకంటే డబల్ ఖర్చు అవుతూ వస్తూ నష్టం ఏదో ఒక రూపంగా. లేదంటే కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యపరమైనటువంటి ఖర్చు కావడము, ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరగడము, లేదంటే ఒకరికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళతోనే గొడవలకి దిగడము, అంటే సమయానికి ఈకపోవడము, లేదంటే ఇవ్వని ఏం చేసుకుంటా చేసుకోపోనంత గొడవలకు దిగడము, ఇటువంటివన్నీ కూడా వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వ్యతిరేకతలు. మంచి పని చేసి కూడా మళ్ళీ వాళ్ళతోనే మాట పడడం. అప్పుడు అనిపిస్తుంది ఎక్కడ మంచికి కాలం ఉంది, మంచికి ఎక్కడ కాలం ఉంది, మంచికి చోట్లేదు లేదు అని చెప్పేసి ఇటువంటి వాళ్ళే మనుషులు మారుతూ ఉంటారు. మనుషులు మారకూడదు. కాలమేమో అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది, కానీ మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఒడిదుడుకులన్నింటినీ కూడా మనము సరి చేసుకుంటూ సాగించాలి. మొత్తం మీద వీళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ముందు జాగ్రత్త ఉండాలి. రెండవది, నూతన వాహనాలు కొనకూడదు, వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఉన్న వాహనాలలోనే ప్రమాదాలు, నష్టాలు, యాక్సిడెంట్లు, ఇటువంటి సమస్యలు అనేది కూడా ఉన్నాయి. జాగ్రత్తగా నడుచుకోవాలి. ముందు నిద్ర లేయగానే వీళ్ళు మొదటిగా ఎవరిని చూడాలి అంటే దేవుణ్ణి చూడాలి. మొదటిగా దేవుణ్ణి నిద్ర లేయగానే, లేదనుకోండి తల్లిదండ్రులని చూడాలి, లేదు వివాహమైనటువంటి వాళ్ళే ఉన్నారనుకోండి, నవ్వుతూ ఉన్నటువంటి భార్య అయితే నిద్ర లేగానే తన ముఖం చూడొచ్చు, లేదా ముచ్చు ముఖంతో ఉన్న భార్య అయితే అస్సలు చూడకూడదు. ఇంకా డే అంతా కూడా అలాగే ఉంటుంది, అయిపోయాయి పైసలు. నవ్వుతూ ఉన్నటువంటి భార్య అయితే నిద్ర లేకని ముందుగా ఆ ముఖం చూశారనుకోండి, ఆ రోజంతా శుభమే, ఆ రోజంతా శుభమే. లేదు అమని కాదు, ఎవరిని నిద్ర లేగానే ఎవరి ముఖం చూస్తామో తెలియదు కాబట్టి ఎవరి ముఖం చూడకుండా ముందుగా దేవుడి ముఖం చూస్తామంటే వీళ్ళకు కొంత కలిసి వస్తుంది. మళ్ళీ ఈ వృశ్చిక రాశి వారికి నష్టాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ నష్టాలు అధికంగా జరగకుండా కొంత నివారించుకోవచ్చు. కొంత మీరు అన్నట్టుగా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, మంచి రోజులు వస్తాయి. వీళ్ళ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది గురుగారు? ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేయకూడదు. నూతనమైనటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఒకవేళ చేయాలనుకున్నా ఏదైనా సరే, ఖాళీగా ఉండడం మగవాడి లక్షణం కాదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి. మగవాడు అన్నాక ఏదో ఒకటి చేయాలి. ప్రతిరోజు టైం వేస్ట్ కాకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఈ రాశి వాళ్ళు, ఈ వృశ్చిక రాశి వాళ్ళు వీలైనంత వరకు వీళ్ళకు కలిసి వచ్చేటువంటి దైవం ఏదన్నా ఉంది అంటే శివుడు లేదంటే సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళిద్దరిలో ఎవరినైనా కూడా వీళ్ళు పూజించడం, లేదు గంట వాయించడం. గంట వాయించడం అంటే కంచు గంట కొట్టడం వల్ల దాని శబ్దం పాజిటివ్ వైబ్రేషన్ అన్నమాట. ఆ కంచు ఎప్పుడైతే శబ్దధ్వని అనేది మనం వింటామో మనలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది గ్రహ పీడలు కావచ్చు, పిల్లలకి అయితే బాలగ్రహ దోషం అంటారు కదా, దానికి ఏదైనా తాయితీ కట్టినా లేదా మంత్రి ఇచ్చినా అది పోతుంది. అట్లాగా పెద్దవాళ్ళు అయితే ఏమిటంటే ఆ గ్రహ పీడలు కూడా తొలగిపోవాలంటే గంట శబ్దధ్వని వినడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా ఆ గ్రహ పీడలన్నీ కూడా పటాపంచలైపోతాయి, వదిలిపోతాయి. అంటే ఒక మాట చెప్పాలంటే దేవాలయానికి వెళ్ళమని చెప్పడం. మరి దేవాలయంలోనే కదా గంట ఉండేది, ఆ కంచు గంట అనేది ఉండేది అక్కడే ఉంటుంది. అందుకనేసి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ప్రతిరోజు, ప్రతినిత్యం తప్పకుండా ఈ మాసంలో.
వెళ్ళి నవగ్రహాలను ప్రదక్షిణ చేసుకొని ఆమె తర్వాత కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత గర్భాలయం దగ్గరికి వెళ్ళి గంటను వాయించి, నవగ్రహాల దగ్గర గంటను వాయించడం, అలాగే మూల విరాట్ అయినటువంటి శివాలయం అనుకోండి, ఆ శివుడిని దర్శనం చేసుకునే ముందు గంట వాయించడం 3 సార్లు. అంటే ఆయనను చూడమని, నేను వచ్చాను నన్ను చూడండి అని, అంటే నన్ను చూపు చూడండి, నన్ను ధన్యుడు చెయ్యండి, నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని చెప్పి ఆయనకు మనం విన్నవించడం అది తదాస్తు. అలా ప్రదక్షిణ చేసుకొని కాస్త తీర్థము శతగోపురము తీసుకొని అర్చన చేసుకోవచ్చు. అలా చేసినట్టయితే వీళ్లకు మేజర్ సమస్యలు జరగకుండా, ఒకవేళ ఎంత సమస్య వచ్చినా కూడా ఆ సమస్య మళ్ళీ వెంటనే దాని నుంచి బయటపడతారు. వచ్చిన సమస్య నుంచి తప్పించుకొని బయటపడతారు. పెద్ద సమస్య అయినా సరే చిన్నగా స్వల్పంగా వైదొలిగిపోతుంది. ఏది ఏమైనా కూడాను వృశ్చిక రాశి వారికి ఈ నెల అంత అనుకూలం లేదు కాబట్టి, ప్రతి విషయాల్లో వ్యతిరేకంగా ఉంది కాబట్టి, వివాహ జీవిత విషయాల్లో కావచ్చు, సో అంటే కొత్తగా పెళ్లి చూపులు చూడాలనుకున్న వాళ్ళు పోకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళిన సంబంధాలు ఈ మాసంలో ఖాయం చేసుకోకపోవడం మంచిది. అంటే నిశ్చితాంబులాలు ఎంగేజ్మెంట్ చేసుకోకపోవడం మంచిది. ఇట్లా ఏదైనా సరే కొన్ని కార్యక్రమాలు. అసలు వాహనాల విషయానికి వచ్చేటప్పటికి కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు 100% కొనకూడదు. కొన్నట్టయితే వాళ్ళ ప్రాణాలని వాళ్ళే నిర్ణయించుకున్నట్టే. అంటే వాళ్ళ నష్టం వాళ్ళే, ఎవరో రావాల్సిన అవసరం లేదు, వీళ్ళే కొనుక్కొచ్చుకున్నట్టే. డబ్బిచ్చి మరి ప్రాణ నష్టాలని లేదా గండాలని కొనుక్కొచ్చుకున్నట్టే. అందుకనేసి ఈ మాసంలో ఎటువంటి ట్రావెల్స్ సంబంధించి కానీ, ఓన్గా వాడుకోవడం కానీ, కొనడం కానీ ఇవి చేయకూడదు. ఏదైనా సరే వీలైనంత వరకు చిన్న కామన్ నిత్యకృత్యములు చేసుకోవచ్చు, కానీ ఇంపార్టెంట్ ముఖ్యమైన పనులు అయితే ఈ మాసంలో చెయ్యొద్దు. ఓకే. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.